ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామంలో దేవుని వాక్యం వినుచున్న వంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, ఈ దినము దేవుని వాక్య ధ్యానం కొరకు లేఖనములను మనము చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను ఈ దినము మీతో వాక్యమును ధ్యానించుట కొరకు నేను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. 7వ వచనమును మనం చూస్తూ ఉన్నప్పుడు, 17వ అధ్యాయము 7వ వచనమును మనం చూస్తూ ఉన్నప్పుడు ఈలాగు రాయబడి ఉన్నది: సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని, నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా నుండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారందరినీ నేను అణచివేసేదను. అదియుగాక యెహోవా నీ సంతతికి కలుగజేయనని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్ద నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడైండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటెన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ఈ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈ దినము చదవబడిన లేఖన భాగములు ప్రభువా, మా ఆత్మీయ మేలుల కొరకు మీరు మాతో ప్రభువా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడను, బలహీనుడను, బలపరచండి ప్రభువా. మీ మాటలు వినబడుతూ ఉన్నప్పుడు వాటిని వినగలుగు చెవులు, గ్రహింపగల మనస్సులు నీ బిడ్డలెల్లరికూ మీరు అనుగ్రహింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ భాగం యొక్క చారిత్రక నేపథ్యము ఏ విధంగా ఉంటూ ఉందంటే, దావీదు గొప్ప రాజుగా ఆ కాలంలో ఉన్నాడట. అతడు ఇశ్రాయేలు 12 గోత్రం మీద రాజుగా నుండి చక్కని రాజ్యమును స్థిరపరుచుకున్నట్టుగా లేఖనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అతని స్థితిని గురించి కూడా లేఖనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవదారు మ్రానులతో కట్టబడిన ఒక నగరును, ఒక నివాసమును అతడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మంచి సమృద్ధితో కూడిన స్థితి దావీదు జీవితంలో ఉంది. ఇలాంటి స్థితిలో దావీదు భక్తుడు ప్రియులారా దేవుని మందిరాన్ని గురించి ఒక దినము ఆలోచించడం ప్రారంభించాడట. అతను అనుకుంటూ ఉన్నాడు, నాకైతే దేవదారు మ్రానులతో కట్టబడిన చక్కని నగరులు ఉన్నాయి, దేవదారు మ్రానులతో నిర్మించబడినటువంటి రాజసౌధాలు ఉన్నాయి. దేవుని మందిరం మాత్రము కేవలము గుడారంలోనే నిలిచిపోయింది. దేవుని మందసము గుడారంకే పరిమితమైపోయింది. కాబట్టి నేను ఒక మందిరాన్ని కట్టాలని తలంచాడట. దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు దావీదు. అనుకున్న విషయాన్ని అప్పటి కాలంలో ప్రవక్తగా ఉన్నటువంటి నాతానును పిలిపించి చెప్పడం ప్రారంభించాడు. దైవజనునికి తన హృదయంలో ఉన్న తలంపులన్నీ చెప్పడం ప్రారంభించాడు దావీదు. నాతాను కూడా చక్కగా విన్నాడట. రాజా, నీవు అనుకున్న ఆలోచన మంచిదే. దేవుని కొరకు నీవు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ సఫలము చేయబడినట్లు నీవు ఆ మందిరాన్ని కట్టించయ్యా అని చెప్పాడట.
నాతాను ఆ మాట చెప్పి తన గృహానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు రాత్రికాలం మందు దేవుడు నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కొరకు దావీదు ఒక మందిరాన్ని కట్టాలనుకోవడం మంచి విషయమే, కానీ అతనికి నీవు కొన్ని విషయాలు తెలియపరచవలసి ఉన్నది, నీవు అతనితో వెళ్ళి మాట్లాడమన్నప్పుడు మరుసటి దినము నాతాను వచ్చి దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నావు కదా, దేవుడు దాన్ని బట్టి సంతోషించాడు. అయితే నీ ద్వారా ఆ మందిరము కట్టబడటం కాదు, కానీ నీవు దానికి కావలసిన వస్తువులను సామాగ్రిని సిద్ధపరిచినప్పుడు నీ తరువాతి తరముల వారు ఆ మందిరాన్ని కడతారు అని దేవుడు చెప్పమన్నాడు. దేవుడు నీ కుమారుల వలన ఆ మందిరాన్ని స్థాపిస్తానని చెప్పమన్నాడని చెప్పి, అయితే దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని కూడా ఇవ్వమన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడట. ఒక వాగ్దానం దేవుని దగ్గర నుంచి దావీదుకు ఇవ్వబడుతున్న ఒక వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి ప్రియులరా, 11వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉంటే, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతనికి రాజ్యము స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తండ్రిని ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. దావీదు నీకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, నా కృపను నీకు చూపక మానను. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను చూపక మానినట్లు, అనగా సౌలును ఉద్దేశించి ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడండి. ఇశ్రాయేలీల యొక్క మొదటి రాజు అయిన సౌలు విషయాన్ని ప్రస్తావన చేస్తూ, సౌలుకి నా కృపను నేను చూపక మానినట్లుగా నీకు మాత్రం నా కృపను చూపకుండా మానను, నీకు నా కృపనిస్తాను అనే మాటను భక్తుడు మాట్లాడుతున్నట్టుగా నాతాను చేత దేవుడు దావీదుతో మాట్లాడిస్తున్నట్టుగా లేఖనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నాతాను అంటున్నాడు, దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు అనే మాట. ఈ మాటను విన్న తోడనే పిల్లరా, దావీదు ఎంతగా సంతోషించాడంటే 15వ వచనం నుంచి 27వ వచనం వరకు ఇదే అధ్యాయంలో, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు దావీదు గొప్పగా ఆనందిస్తూ ఉన్నాడట. త్వరగా దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. దేవుని గుడారం ఉన్నబడిన స్థలానికి వెళ్ళిపోయి మోకరించి, దేవా నీవు నాకు కృపను అనుగ్రహిస్తానన్నావే, నేను ఏ పాటి వాడనయ్యా, నీవెంత గొప్పగా నన్ను ఆశీర్వదించావని ఎంతో ఎక్కువ సంతోషము దావీదు కనబరుస్తున్నట్టుగా లేఖనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఇంత గొప్ప ఆనందం దావీదుకి? ఎందుకు ఇంత గొప్ప సంతోషము అంటే, దావీదు దేవుని కృపను పొందుకుంటూ ఉన్నాడటండి. తన తరువాతి తరాలు దేవుని కృపకు పాత్రులుగా కాగలుగుతూ ఉన్నారనే గొప్ప ఆనందం దావీదులో ఉంది. బహుశా దావీదు అప్పటికే గొప్ప రాజు కావచ్చు, అనేకమైన దీవెనలు అతనికి ఉండొచ్చు, కానీ దేవుని కృప కంటే ఏది గొప్పదిగా దావీదు ఎంచటం లేదు. లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నూతన నిబంధనలో కూడా పౌలు భక్తుని జీవితాన్ని ఉన్నతమైన విధానంలో మనం చూస్తూ ఉంటే గొప్ప అనుభవం కలిగినటువంటి దైవజనుడు, ఆయన కూడా సంఘానికి దీవెనలు ఇస్తూ ఉన్నప్పుడు ప్రతి పత్రిక యొక్క చివరి వచనాల్లో ఒక మాటను ఆయన చెప్పకుండా మానలేదట. ఆయన వాస్తవానికి చాలా అనుభవం కలిగిన దైవజనుడే. నీకు ఆశీర్వాదం కలుగునుగాక, మీకు దీవెన కలుగునుగాక, మీకు మంచి ఆరోగ్యం కలుగునుగాక అని అనగలిగి ఉండి కూడా ఆయన ఆ మాటలు ఏమి అనకుండా ఒక వచనము ఖచ్చితంగా ప్రతి పత్రికలో ఆయన రాస్తూ వచ్చాడట. ఏంటి ఆ విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 24వ వచనంలో భక్తుడు ఇలాగా అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక, కృప తోడయుండునుగాక. రోమా పత్రికలో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన
రెండవ పత్రికలో మనం చూస్తున్నప్పుడు 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడయుండునుగాక అనే మాట మాట్లాడుతున్నాడు. చివరిగా ఇంకొక భాగాన్ని చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తూ ఉంటే, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. పౌలు భక్తుడు చూడండి, ప్రతి సందర్భంలో నిజంగా ఆయన అనుభవం కలిగిన దైవజనుడు ఎన్నో దీవెనలు ఇవ్వగలడు, కానీ సంఘానికి ఒక దీవెనని ఎక్కువగా ఇస్తున్నాడు. దేవుని కృప మీకు తోడైండునుగాక. కృపలో గొప్ప దీవెన ఉంది ప్రియులరా. ఈరోజు మానవుడు లోకములో ఎన్నో లోకపరమైనటువంటి విషయాలను సంపాదించడానికి, ధనము కొరకు, పేరు కొరకు, ఆశీర్వాదకరమైన స్థితుల కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ సంఘము, దేవుని ఎరిగిన ప్రజలు దేవుని సన్నిధిలో కోరుకోవాల్సిన గొప్ప ఆశీర్వాదము దేవుని కృపే. దేవుని కృప మనకు కావాలి. దేవుని దగ్గర నుంచి మానవునికి ఇవ్వబడుతున్న ఒక గొప్ప బహుమానం ఏదైనా ఉన్నదంటే అది దేవుని కృపే ప్రియులారా. పౌలు ఒక సందర్భంలో అంటాడు, కృప వలనే మీరు రక్షించబడ్డారు అనే మాట చెప్తూ ఉంటాడు. మానవులట వారు చేసే నీతి క్రియల వలన కాదు, వారు చేసే దాన ధర్మాల వలన కాదు, వారు చేయి తీర్థయాత్ర వలన, మంచి పనుల వలన కాదు, కానీ దేవుని కృప, దేవుడు వారిని రక్షించాలని అనుకుని కృప చూపించాడు వారి మీద, వారు రక్షింపబడ్డారు అనే విషయాలను పౌలు చెప్తూ ఉంటాడు. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. పౌలు కూడా అంటాడు ఒక సందర్భంలో, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయ్యున్నాను ప్రభువా అనే మాట మాట్లాడతాడు. కృపలో అటువంటి గొప్ప దీవెనలు ఉన్నాయి. ఈ దినము దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దావీదుకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నా కృపను నీకు ఇస్తాను, నా కృప చూపక మానను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడట. ఈ విధంగా దేవుడు తన కృపను ఇస్తూ, ఆ కృప వలన ఎటువంటి దీవెనలు ఇచ్చాను, ఇదివరకే నీకు ఎటువంటి దీవెనలు ఇచ్చాను, లేదా భవిష్యత్తులో ఎటువంటి దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాను అనే విషయాలను లేఖనంలో మాట్లాడుతూ ఉన్నాడట. 3 విషయాలు ఎక్కువగా నేను మిమ్మల్ని ఇబ్బందిపరచును, కానీ 3 మాటలు మీ ముందుంచి ఈ వాక్య భాగాన్ని ముగింపులోని తీసుకుని వస్తాను. కృప వలన దావీదు పొందుకున్న 3 దీవెనలు ఏంటి? మొట్టమొదటి విషయము ప్రియులారా, 7వ అధ్యాయం దగ్గర రాగలిగితే, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని అనే మాటను ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? దేవుని కృప ద్వారా మనకు కలిగే లాభము, ఉపయోగం ఏంటంటే ఎలక్షన్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృప వలనైన ఎన్నిక, దేవుని కృప వలనైన ఎన్నిక. చూడండి, దావీదు విషయంలో దేవుని కృప వలనైన ఎన్నిక ఎంత గొప్పదంటే ప్రియులారా, దావీదునట దేవుడు గొర్రెల దొడ్డి నుంచి తీశాడట, గొర్రెల దొడ్డి నుండి. వాస్తవానికి ఆయన పరిస్థితి చూడండి, యెషయాకు పుట్టినటువంటి 8వ కుమారుడు, ఏ విషయంలో ఎన్నిక చేయబడిన వాడు కాడు ప్రియులారా. ఆయన ప్రారంభాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే, అప్పటికే సౌలు, మొదటి రాజుగా ఉన్న సౌలట దేవుని దృష్టికి ఆయాసకరమైన పని చేశాడు. అమాలేకీయులను దేవుడు హతము చేయమని చెప్పినప్పుడు అమాలేకీయులందరినీ సమూలంగా నాశనం చేయలేదు, కానీ రాజును, అక్కడ ఉన్నటువంటి కొన్ని బలమైనటువంటి ఎడ్లను, కొన్ని వస్తువులను తెచ్చుకున్నాడట. ఆ విషయంలో దేవుడు సంతోషించలేదు. దాన్ని బట్టి సౌలు యొక్క రాజరికమును, అధికారాన్ని దేవుడు తృణీకరించినప్పుడు సమూయేలు సౌలును బట్టి ఏడవటం ప్రారంభించాడట. సౌలు ఎందుకు ఇలాగ చేశాడు, దేవుని మాటను ఎందుకు తృణీకరించాడని సౌలు విషయమై సమూయేలు బహుగా దుఃఖాక్రాంతుడై ఏడుస్తూ ఉంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, నేను తృణీకరించిన సౌలు కొరకు నీవెంతకాలం ఏడుస్తావయ్యా? నీవు లేచి నీ తైలపు కొమ్మును నూనెతో నింపుకొని నేను నీకు చూపించు ప్రదేశానికి వెళ్ళన్నాడట. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అని సమూయేలు అడిగినప్పుడు బెత్లెహేమునకు వెళ్ళమని దేవుడు మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. బెత్లెహేం ప్రియులారా, ఆ దినాల్లో చాలా కుగ్రామం అండి, చాలా చిన్న గ్రామం. అటువంటి ప్రదేశం నుంచి ఒక రాజు వస్తాడని ఎవడూ ఊహించలేనటువంటి చిన్న అల్పమైన ప్రాంతం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. దేవుడు అల్పమైన వాటిని కూడా దృష్టించగలిగిన దేవుడు. నేను చాలా చిన్నవాడినండి, జ్ఞానం లేదండి, నన్ను ఎవరు లక్ష్య పెట్టరండి, తృణీకరింప
పరిస్థితులు నా జీవితంలో అనేకములు ఉన్నాయండి నీవు చెప్పి దుఃఖపడవచ్చు గాక. దేవుడు ప్రతి చిన్నదాన్ని దృష్టించగలిగిన వాడు. చిన్న బెత్లెహేమునకు సమూయేలును పంపించాడు. అక్కడ యెష్షయి కుటుంబం నుంచి ఒకడిని నేను ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి ప్రభువు మాట్లాడినప్పుడు సమూయేలు యెష్షయిని పిలిపించి అన్నాడట, నీ కుమారులను పిలిపించు, వారిలో ఒకరిని దినం నేను రాజుగా అభిషేకించబోతున్నానని అన్నాడట. సమూయేలు చెప్పిన మాటను బట్టి యెష్షయి వారి కుమారులు 7 ఒకని తరువాత ఒకరిని పిలవటం ప్రారంభించాడు. మొదటి వాడిని పిలిపిస్తూ ఉన్నప్పుడు ఏలీయాబు అనే మొదటి కుమారుడు వస్తూ ఉన్నాడట. వాడు చూపునకు చాలా అందమైన వాడిగాను, ఎత్తుగా బలముగా ఉన్నవాడిగా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా సైన్యంలో పనిచేయుచున్న వాడికి యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాడిగా ఉండటాన్ని బట్టి సమూయేలు అనుకుంటూ ఉన్నాడు, వీనినే ప్రభువు తన యొక్క రాజ్యము కొరకు, తన యొక్క బిడలను ఏలుబడి చేయుట కొరకు ఏర్పాటు చేసుకున్నాడేమో అనుకున్నాడట. చూస్తూ ఉన్నాడు, అతన్ని బట్టి ఆనందిస్తూ ఉంటే ప్రభువు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, మనుష్యులు లక్ష్య పెట్టినట్లుగా ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాడు, ఆయన హృదయాంతరంగం చూసేవాడు. సమూయేలు నేను ఇతన్ని కోరుకోలేదని చెప్పన్నాడట. 2వ వాడు వచ్చాడు. వాడిని చూసినప్పుడు కూడా సమూయేలు అదే విధమైన ఆలోచనలతో ఉన్నాడు. దేవుడు మాత్రము నేను వీడిని కోరుకోలేదని 2వ వాడిని గురించి చెప్పాడు. అలాగూ 7 పిలువబడ్డారు. ఎవరిని దేవుడు కోరుకోలేదని చెప్తూ ఉన్నాడు. ప్రతిసారి ఆ కుమారులు రాబడుతున్నప్పుడు సమూయేలు మాత్రము వీనినే కోరుకున్నాడేమో అనుకుంటున్నాడట. చూడండి, సమూయేలు కూడా ఒక పరీక్ష ఇక్కడ ఎదురవుతూ ఉంటుంది. అప్పటికే దాను మొదలుకొని బెర్షెబా వరకు గొప్ప పేరు కలిగినటువంటి ప్రవక్త, గొప్ప దీర్ఘదర్శి, దేవుని సేవకుడు, అనేకుల చేత మంచి పేరు పొందినటువంటి వ్యక్తి ఇక్కడ చూడండి మనుషులను చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయనకు కూడా పరీక్ష ఎదురవుతూ ఉంది. నీరసంగా కూర్చుండిపోయి అన్నాడట, ఇందరేనా యెష్షయి, ఇందరేనా నీ కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు కడసారి వాడు ఒకడున్నాడని చెప్పి యెష్షయి మాట్లాడాడట. చివరి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుకోవడానికే పనికొస్తాడేమో అన్నట్టుగా వాని గురించి చెప్పడం ప్రారంభిస్తే, అయితే ఆ చిన్నవాడిని కూడా పిలిపించు, అప్పటి వరకు మనం ఇక్కడే కూర్చుందామని సమూయేలు అన్నాడట. వాడిని పిలిపించినప్పుడు దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతుంది, నేను వీనినే నా యొక్క జనాంగమును నడిపించుకున్నటకు ఎన్నిక చేసుకున్నాను, వీనినే నేను దృష్టించానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడట. సంతోషంతో సమూయేలు లేచాడు, దావీదును అభిషేకించి రాజుగా ప్రతిష్ఠించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, సమూయేలు రానంత వరకు తండ్రే, కొన్నిసార్లు తండ్రేనండి దావీదు యొక్క స్థితిని గ్రహించలేకపోయాడు. వీడు గొర్రెలు మేపుకొనడానికి మాత్రమే పనికొస్తాడని అనుకున్నాడు. ప్రియులారా, అన్నలు అతన్ని గ్రహించలేదు, ఎవరు అతన్ని లక్ష్య పెట్టలేదు. దావీదు గొర్రెలు మేపుకొనడానికి కొండలలో మెట్టలలో తిరుగుతూ గొర్రెల మధ్య మాత్రమే నివసించడానికి సరిపోయిన వాడు అనుకున్నారట. దేవుని కృప ఎంత గొప్పదంటే ప్రియులారా, గొర్రెల దొడ్డిలో నుంచి తీసి అనే మాట ప్రకారము ఆయన దావీదును గొర్రెల దొడ్డి నుంచి తీసి రాజ్యం మీద అధికారాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని కృప ఎంత గొప్పదో కదా. గొర్రెల దొడ్డిలో మనుషుల ఆలోచనలు అల్పమైన వారిని, స్వల్పమైన వారిని, బెత్లెహేము నుంచి కూడా ఏ రాజు వస్తాడని ఎవరు అనుకోలేదు. ప్రియులారా, ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే అదే బెత్లెహేము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బయటకు వచ్చారు. ఆయన జనన స్థలం కూడా బెత్లెహేమే. అల్పమైన వాటిని ప్రభువు దృష్టిస్తాడు, వాటిని హెచ్చించడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగా ఉండడానికి గొప్ప రుజువులు ఇవే. వీటికంటే గొప్ప గొప్ప దీవెనకరమైన రుజువులు మనం చూడలేకపోవచ్చు. దావీదు బెత్లెహేము నుంచి తీయబడ్డాడు, గొర్రెల దొడ్డి నుంచి వేరుపరచబడ్డాడు. చాలా అల్పమైన వాడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు హెచ్చించడం ప్రారంభించాడండి. దేవుడు ఆయన కృప చూపించడం ప్రారంభిస్తే ఎలాంటి అల్పులనైనా తన కృప కొరకు వాడుకొనగలిగిన వాడే. లేఖనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయపడకుండానట్లు ఆయన లోకములోని బలహీనులను, లోకములోని అజ్ఞానులను, లోకము చేత తృణీకరింపబడిన వారిని, లోకములోని బలహీనులను ఆయన తన పని కొరకు ఎన్నుకుంటూ ఉన్నాడట. తన పని కొరకు ఎన్నుకుంటూ ఉన్నాడు.
ఆయన ఎదుట శరీరులు అతిశయపడినట్లు బలవంతులను ఆయన ఎప్పుడు ఎన్నుకొనటం లేదండి. బలవంతులే గొప్ప పని చేస్తానని ఆయన అనుకోవటం లేదు. బలహీనుల చేత కూడా గొప్ప పని చేయించగలిగిన దేవుడు బలహీనులని ఆయన దృష్టిస్తూ ఉన్నాడట. దావీదు బలహీనతను, దావీదు అల్పమైన స్థితిని చూసి హెచ్చించడం ప్రారంభించాడు. కొంతమంది పండితులు చెప్పే విషయం ఏంటంటే, యెషీకి పుట్టినటువంటి ఈ దావీదు ఆయన యూదా గోత్రంలోని స్త్రీల వలన తనకు కలిగిన వాడు కాడు కానీ అన్య స్త్రీల వలన పుట్టినవాడని యెషీనే కొన్నిసార్లు దావీదును ప్రక్కన పెట్టినట్లుగా అతని జీవితం ఉండేది అని పండితులు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ప్రియులారా, మనుషుల చేత మనము తృణీకరింపబడవచ్చు, ప్రక్కన పెట్టి వేయబడి ఉండొచ్చు, కానీ దేవుడు అటువంటి వారిని దృష్టిస్తూ ఉన్నాడు. దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి తీసి గొప్ప రాజుగా చేశాడు. ఎలక్షన్ ఆఫ్ హిస్ గ్రేస్, దేవుని కృప వలన ఎన్నిక అది. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, అతన్ని గొప్పవానిగా చేశాడు. రెండో విషయాన్ని మనం చూస్తూ ఉంటే, తిరిగి మన మూలవాక్యము దినవృత్తాంతము 1వ గ్రంథము 17వ అధ్యాయానికి రాగలిగితే రెండో విషయం అక్కడ ఉంటుంది. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు నిలువనీయక నిర్మూలము చేసి తిని అనే మాట 8వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ వచనం ద్వారా మనకు తెలియబడుతున్న రెండో విషయము సస్టైనింగ్ ఆఫ్ హిస్ గ్రేస్, దేవుని కృప వలన భద్రత, కాపుదల. దేవుడట దావీదు వెళ్ళిన చోట్లనెల్లా అతనితో ఉండి తనకు కలిగిన అనేకమైన ఆపదల నుంచి దేవుడే తప్పించాడటండి. దేవుడే అతన్ని రక్షించాడట, దేవుడే అతన్ని కాపాడాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానో తెలుసా? చూడండి, మళ్ళా తిరిగి సమూయేలు 1వ గ్రంథము 18వ అధ్యాయము 10వ వాక్యం దగ్గరికి రాగలిగితే ప్రియులరా, అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. ఏంటి ఆ సంఘటన అంటే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగులకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని కృప అన్న భద్రత దావీదు విషయంలో ఎలా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. సౌలట దేవుని ఆత్మ కోల్పోయి దురాత్మ పట్టినవాడిగా ఉన్నప్పుడు ప్రతిసారి ఆయన ముందర కొంతమంది వాయిద్యములు వాయిస్తూ ఉండగా ఆ దురాత్మలు వీడిపోతున్న పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. అదేవిధంగా ఒకరోజు సౌలు దురాత్మ పట్టినవాడిగా ఉన్నాడు. ఎవరు వాయిద్యకారులు దొరుకుతారని చూసినప్పుడు దావీదు వారికి కనపడ్డారట. దావీదు గురించి ఇక్కడ ఇంకొక చక్కని విషయం మనం వినొచ్చు. దావీదు అప్పటి కాలంలో ఉన్నటువంటి మధురమైన గాయకుడు అనే మాట చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. దావీదట మధుర గాయకుడు. అతని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేదట. ఇప్పటి గిటార్స్ వల్లే అది ఒక ప్రత్యేకమైనటువంటి వాయిద్యం. ఆ వాయిద్యానికి వాయించగలిగిన నైపుణ్యతను బట్టి, వాయిద్యకారుని నైపుణ్యతను బట్టి ఎన్ని స్ట్రింగ్స్ అయినా పెట్టగలరటండి ఆ వాయిద్యానికి. దాని పేరును గురించి మనం వింటున్నప్పుడు లేఖనము కొన్నిసార్లు వీణ, కొన్నిసార్లు సితార అనే మాటలు చెప్తూ ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో హార్ప్ అనే పదం వాడబడింది. ఏది ఏమైనా దానికి ఒక పేరును మనము చెప్పలేకపోయినా అనేకమైన స్ట్రింగ్స్ ఉండి గొప్ప గొప్ప వాయిద్యకారులు మాత్రమే వాయించగలిగిన ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని దావీదు చాలా చక్కగా వాయించేవాట, మధుర గాయకుడు. అటువంటి దావీదు సౌలు సముఖమునందు వాయిద్యమును వాయించుచుండగా దురాత్మ సౌలును వీడిపోతూ ఉంది. సౌలు ఆ వెంటనే ఒక పని చేయాలనుకుంటూ ఉన్నాడట. ఏంటి ఆ పని అంటే, తన చేతిలో ఉన్న ఈటెను పట్టుకొని దావీదు మీదకి విసిరి దావీదును గోడకు బిగించాలనుకున్నాడట. అతని గుండెలలో నుంచి ఆ ఈట వెళ్ళి గోడకు బిగించబడాలి అని అనుకునే ఆలోచన సౌలులో ఉండి సౌలు దాన్ని విసిరాడట. సౌలు దాన్ని విసిరిన దావీదు 2 మారులు తప్పించుకున్నాడు అనే మాట లేఖనంలో ఉంది. దావీదు యొక్క ఉద్దేశము నాకు నేనుగా తప్పించుకున్నాను అని అనుకుని ఉండొచ్చు, కానీ సౌలు యొక్క ఆలోచన చూడండి, ఆ క్రింద వచనంలో ఉంటుంది ప్రియులారా. 18వ అధ్యాయము 13వ వాక్యము 12వ వాక్యాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు, యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను అనే మాట అక్కడ రాయబడి ఉంది.
చూడండి, ఆ పై వచనాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరొకసారి 12వ వచనము, 11వ వచనము, 12వ వచనము, 13వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటను విసిరను. అయితే అది తగులకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. బహుశా దావీదు ఉద్దేశము, నేను నా యొక్క జ్ఞానము చేత, నా యొక్క శక్తి సామర్థ్యముల చేత ఈట నుంచి తప్పించుకున్నానని దావీదు అనుకుంటున్నాడు. కానీ సౌలుకు తెలుసు దేవుడే ఇతన్ని తప్పించాడని, దేవుడే ఇతన్ని రక్షించాడు అనే విషయము సౌలు అర్థం చేసుకుంటూ ఉన్నాడండి. అందును బట్టి దేవుడు నాకు వేరై ఉండి దావీదుకు తోడై ఉన్నాడనే ఆలోచన కలిగిన వాడే సౌలు దావీదుకు భయపడుతూ ఉన్నట్టుగా లేఖనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు సౌలు ఈ విధంగా ఆలోచన చేశాడు? ఎందుకు దేవుడే దావీదును నా నుంచి తప్పించాడని సౌలు ఆలోచన చేస్తున్నాడంటే, సౌలు బెన్యామీనీయుడు ప్రియులారా, బెన్యామీనీయుడు. బెన్యామీనీయులకు ఒక గొప్ప వరము దేవుని ద్వారా ఇవ్వబడుతుంది, ఒక గొప్ప విద్య ఇవ్వబడుతుంది. ఏంటి ఆ విద్య అంటే, చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదీయు సమర్థులై పట్టణమందు వచ్చిన వారు 26,000 మంది అయ్యి, ఆ సమస్త జనములలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం కలిగిన వారు, వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసెల రాయి తప్పక విసరగలవారు. చూడండి, వారికి ఉన్న ఆ గొప్ప దీవెనకరమైన విద్య ఏంటో తెలుసా ప్రియులారా? వారి ఎదుట నుంచబడిన తల వెంట్రుకలలో ఒక వెంట్రుకకు కూడా గురి తప్పకుండా వారు తమ ఎడమ చేతులతో ఒడిసెల రాయిని విసరగలిగిన నైపుణ్యం కలిగిన వారట. వారి ఎడమ చేతితో తల వెంట్రుకను కూడా గురి తప్పకుండా కొట్టగలిగిన నైపుణ్యం కలిగిన వారు. కొన్నిసార్లు మన ముందు ఉంచబడిన కొన్ని వస్తువులే మనకు కనబడవు కదా. ఎంత గొప్ప దీవెన చూడండి, బెన్యామీనులకు ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదం. వారి తల వెంట్రుకను కూడా గురి తప్పకుండా ఎడమ చేతితో కొట్టగలిగిన వారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన వారు అయి ఉండి ఆ గోత్రంలో నుంచి వచ్చిన సౌలు తన ఈటను విసురుతూ ఉంటే దావీదు తప్పించుకున్నట్ట. ఇది దేవుని కృప కాదా? దేవుని కృప దావీదును తన యొక్క ఆపదలన్నిటి నుంచి విడిపించగలిగిందండి. మన జీవితంలో కూడా దేవుని కృపను మనం ఎందుకు కోరుకోవాలో తెలుసా ప్రియులారా? మన జీవితంలో కూడా కొన్ని ఉపద్రవములు ఎదురవ్వచ్చు, కొన్ని కష్టతరమైన అనుభవాలు, మన శక్తికి మించినటువంటి పనులు మనకు ఎదురు కావచ్చు. దేవుని కృపకు నీవు నేను పాత్రను కాగలిగితే దేవుడు మనకు కలిగినటువంటి ఉపద్రవాలన్నిటి నుంచి, కష్టతరమైన అనుభవాల నుంచి దావీదును తప్పించినట్టుగా మనల్ని కూడా తప్పించగలడు. సౌలు బెన్యామీనుడై ఉండి, బెన్యామీనులకున్న ఆధిక్యత తల వెంట్రుకను కూడా కొట్టగలిగిన వారు ఉండి కూడా బెన్యామీనుడైన సౌలు దావీదును తన యొక్క ఈటతో కొట్టలేకపోయాడట. దేవుని కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇదే. ఆయన కృపలో భద్రత ఉంది కాబట్టి ఆయన కృపను మనం కోరుకోవాలి. 3వ విషయాన్ని చూపించి ఈ వాక్యాన్ని ముగింపులోనికి తెస్తాను. చూడండి, మూలవాక్యము దినవృత్తాంతముల 1వ గ్రంథము 17వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే 18వ వచనపు చివరి భాగం, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును అనే మాట, గొప్ప పేరును దేవుడిస్తానంటూ ఉన్నాడు. దీనికి నేను ఇచ్చిన 3వ సబ్ టైటిల్ ప్రొవిడెన్స్ ఆఫ్ హిస్ గ్రేస్, దేవుని కృప వలన దీవెన. దేవుడట దావీదుకు గొప్ప దీవెన ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే లోకములో గనులకు కలిగిన పేరు వంటి పేరు దేవుడు ఆయనకి ఇస్తూ ఉన్నాడట. ప్రియులారా, లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో 2 పాపులర్ బిలీఫ్స్ ఉన్నాయి. ఏంటంటే దావీదు చాలా గొప్పగా యుద్ధం చేయగలిగిన వాడు, అతనికంటే గొప్పగా యుద్ధం చేయగలిగిన మరి ఎవరు ఈ లోకంలోనే లేరు అనేది ఒక నమ్మకం. రెండవది, దావీదు కంటే గొప్పగా పాడగలిగిన మంచి వాయిద్యకారులు కానీ, మంచి పాడగలిగినటువంటి యొక్క సింగర్స్ కానీ ఎవరు లేరు అనేది గొప్ప నమ్మకం. ఇది పాత నిబంధన కాలపు ప్రజల యొక్క ఉద్దేశం. కానీ ప్రియులారా, లేఖనమును మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు సైన్యంలో దావీదు కంటే గొప్పగా యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారట. తెలుసా మీకు ఆ విషయం? లేఖనాన్ని చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము
సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 8వ వచనం నుంచి చదువుతూ ఉంటే 39వ వచనం వరకు ప్రియులారా 37 మంది గొప్ప గొప్ప యుద్ధము చేయగలిగిన వీరుల పేర్లు కనబడుతూ ఉంటాయి. 37 మంది వీరిలో 8వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటే 23వ వచనం వరకు కేవలం 8 మంది పేర్లే కనబడుతూ ఉంటాయి గొప్పగా. వీరు మరి ఎక్కువగా యుద్ధం చేయగలిగిన గొప్ప వీరులట. వీరు చాలా బలాఢ్యులు, శూరులు అనే మాట లేఖనంలో రాయబడుతూ ఉందండి. వీరు ఎలాంటి గొప్ప గొప్ప వారనే విషయాలు మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 23వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీయుల అలసందల చేనులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయేరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులను దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగు చేశాను. చూడండి, ఆగే కుమారుడైన షమ్మా అనే ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలందరూ ఫిలిస్తీయుల ఎదుట నిలవలేకుండా పారిపోతే ఇతను ఒక్కడే నిలబడి, అలసందల చేనులో ఇతనొక్కడే నిలబడి ఫిలిస్తీయులందరినీ తరిమి ఇశ్రాయేలుకి గొప్ప జయాన్ని చేకూర్చేటటువంటి ఎంత గొప్ప యుద్ధ వీరుడో కదా. ఎంతో గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి ఆగే కుమారుడైన షమ్మ ఒక్కడే ఫిలిస్తీయులందరినీ పారద్రోలి ఇశ్రాయేలుకి విజయాన్ని తెచ్చినటువంటి వాడు. ఇతను మొదటివాడు. రెండవ వాడిని చూస్తూ ఉన్నప్పుడు 16వ వచనము, 23వ అధ్యాయం 16వ వచనంలో, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఫిలిస్తీయులట ఇశ్రాయేలు చుట్టుప్రక్కల ప్రాంతాలను బంధించి వేసినప్పుడు వారిని జయించి దారి చేసుకుని వెళ్ళి దావీదు కొరకు మంచినీటిని తీసుకుని వచ్చారట. వీరు ముగ్గురు కూడా ఫిలిస్తీయుల సైన్యంను జయించగలిగిన గొప్ప బలాఢ్యులు. వీరు కాకుండా మరి ఇద్దరిని మనం చూస్తూ ఉన్నప్పుడు 18వ వచనంలో, సెరయా కుమారుడైన యోవాబు సహోదరుని అభిషై తన అనుచరులలో ముఖ్యుడై ఉన్నను. ఇతడు యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటను వాడించెను. ఇతడు ఆ ముగ్గురులో పేరు పొందినవాడు. ఇతడు తన యొక్క ఈట చేత 300 మంది సైన్యాన్ని జయించినవాడు. 300 మందిని ఒక్కడే తన యొక్క ఈట చేత జయించిన వాడటండి. ఎంత గొప్ప బలాఢ్యుడో చూడండి. చివరిగా మరొక వ్యక్తిని చూస్తూ ఉంటే 20వ వచనంలో, మరియు కన్బేయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడుండెను. ఇతడు మోయాబీల సంబంధియగు ఆ ఇద్దరి శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలుదేరలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. చూడండి, ఎంత గొప్ప బలాఢ్యుడంటే ఒక్కడే వెళ్ళి మంచు కాలమున, చలికాలంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడటండి. ఎంత గొప్ప బలాఢ్యుడో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పిల్లారా, ఇతనే 21వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఫిలిస్తీయులకు ఇశ్రాయేలునకు యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయిముల సంతతి వాడగు ఇష్విబెనోబా అని ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఎత్తడి గలది. నేను దావీదును చంపెదననుకొని అతడు చెప్పిండెను. సెరాయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంటుంది. ఏ వ్యక్తిని దావీదు జయించలేకపోయాడు. ఇశ్రాయేలుకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీయ సంతతి వాడైన ఇష్బెనోబా అనే ఒకరిని దావీదు జయించలేక పడిపోతే వాడిని జయించగలిగాడటండి ఈ యొక్క అభిషై అనే ఒక వ్యక్తి. ఆ యొక్క బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపిన ఈ వ్యక్తే దావీదు చంపలేని శత్రువును కూడా చంపాడు. ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దావీదు కంటే గొప్పగా యుద్ధం చేయగలిగిన వారు దావీదు సైన్యంలోనే ఉన్నారు. ఒకడేమో ఫిలిస్తీయులందరినీ అలసేను చేనులో నుంచి తరిమివేసి చంపిన వాడిగా ఉన్నాడు. ముగ్గురేమో
ఫిలిస్తీన్ల సైన్యమును దారి చేసుకొని పోయి బావి నీళ్లు తెచ్చారు. ఒకడు 300 మందిని ఒక్కడే చంపినటువంటి వ్యక్తి. ఒకడేమో సింహమును చంపాడట, దావీదు చంపలేని శత్రువును కూడా చంపాడట. ఇంత గొప్ప మంది దావీదు సైన్యంలోనే ఉన్నా కూడా దేవుని కృప ఏంటో తెలుసా? దావీదే గొప్ప రాజు, దావీదే గొప్పగా యుద్ధం చేయగలిగిన వాడు. ఇది ఎవరూ మార్చలేని సత్యం ప్రియులారా. దేవుడు ఆయనకి ఇచ్చిన పేరు ఇదండి. దేవుని కృపలోని దీవెన ఏంటో ప్రియులారా, దీవెన ఏంటంటే మనకంటే గొప్పవారు మన చుట్టూ ఉండొచ్చు, మనకంటే యోగ్యులు మన చుట్టూ ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని తన కృపచేత దీవించడం ప్రారంభిస్తే వారందరికంటే మనం గొప్పవానిగా దేవుడు చేయగలిగిన వాడు. దేవుణ్ణి ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చూడండి, దేవుడు దావీదుకి ఇచ్చిన ఆధిక్యత, అతనికంటే గొప్పవారు, గొప్ప గొప్ప యుద్ధం చేయగలిగిన నైపుణ్యం కలిగిన వారు ఆయన సైన్యంలో ఉన్నా కూడా దావీదే రాజు. దావీదే దేవుని కృపను పొందినవాడు, గొప్ప యుద్ధ నేర్పరిగా ఉన్నవాడని ఆ కాలంలో గొప్ప ప్రతీతి. ఆ కాలంలోనే కాదు, ఇప్పటి వరకు కూడా దావీదుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దావీదు గొప్ప శూరుడు అనే మాట మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని కృపలో దీవెనది. ప్రియులారా, చూడండి, దావీదు గొప్ప పాడగలిగినటువంటి నైపుణ్యం గలవాడని కూడా మనం విన్నాం కదా. లేఖనాలను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. వాస్తవికంగా దావీదు రచించిన కీర్తనలు 73 73 కీర్తనలు దావీదు రాశాడు. 77 కీర్తనలు ఇతరుల చేత రాయబడ్డాయి. కానీ బైబిల్ గ్రంథం తెరచి చదివే ప్రతిసారి ఏ కీర్తన చదవాలనుకున్నా దావీదు కీర్తననే మనం చదువుతూ ఉంటాం. దావీదు కీర్తనలు 73వ అధ్యాయము అని చదువుతూ ఉంటాం. 73వ కీర్తన ఆసాపు భక్తుడు రాసి ఉండొచ్చు, లేదా ఇతర భక్తులు ఎవరైనా రాసి ఉండొచ్చు, కానీ ఏ కీర్తన మనం చదివినా అది దావీదు కీర్తన అని చెప్పుకుంటూ ఉన్నాం. కారణము దేవుని కృప. దేవుడు ఆయన హెచ్చించాడు. ఏ కీర్తన, ఏ పాట, ఏ యొక్క పరిస్థితి అయినా దావీదే చేసినట్లుగా ప్రపంచం మాట్లాడుకున్నంతగా దేవుడు అతని నామాన్ని హెచ్చించాడు. దేవుని మాట ఎప్పుడు తప్పిపోదు ప్రియులారా. దేవుడు దావీదు కృపను అనుగ్రహించాడు. ఎలాంటి కృపనంటే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసి దీవెనకరమైన అనుభవాల్లో పెట్టాడు. ప్రతి ఒక్క శత్రువు నుంచి దావీదును తప్పించాడు. మూడవదిగా మనుషులందరికంటే, లోకంలో గనుల కంటే గొప్ప పేరును దావీదుకి ఇచ్చాడు. ఈరోజు కూడా దావీదుని గురించి విని మనం దీవించబడుతూ ఉన్నామంటే ఇది దేవుని కృప కాదంటారా? దేవుని కృపే ప్రియులారా, దేవుని కృప. దేవుడు మనకు ఆ కృపనిస్తూ ఉన్నప్పుడు కృప నుంచి తప్పిపోకుండా మనల్ని మనం కాపాడుకోవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. దావీదు దేవుని కృపను పొందాడు, ఆ కృపలో ముందుకు కొనసాగాడు. కురువృద్ధుడగినటు వరకు కూడా ప్రభువు కృపలో దీవెనతో కూడినటువంటి అనుభవాల్లో ముందుకు కొనసాగలిగాడు. నీవు నేను ఈ లోకంలో దావీదు వలె దేవుని కృప కొరకు కనిపెడుతున్న వారిగా ఉన్నామా? దావీదును హెచ్చించిన దేవుడు మనలను కూడా ఆయన కృపలో వర్ధిల్లింప చేయగలిగిన వానిగా ఉన్నాడు. దేవుని కృపలో మీరు నేను మనమందరము దావీదు వలె కొనసాగవలసినటువంటి అవసరత మన జీవితాల్లో ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో దేని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం? బహుశా ఎంతవరకు లోకంలో పేరు కొరకు, లోకంలోని సంపాదన కొరకు, లేదా లోకంలోని గొప్ప స్థితి కొరకు. ఇవేవి మనకు అవసరం లేదనే విషయాలు కాదు, ఇవన్నీ మనకు కావలసినవే. కానీ దేవుని కృపను మనం పొందుకోగలిగితే దావీదుకు అనుగ్రహించబడినటువంటి విధానంలో మనం కూడా దీవెనకరమైన అనుభవాలు కొనసాగలం. దేని కొరకు నీవు నేను ప్రయాసపడుతూ ఉన్నాము? ఎంతవరకు ఆలోచన చేస్తూ ఇప్పటి నుంచి దేవా నీ కృపను నాకు అనుగ్రహించు. దావీదుని హెచ్చించిన వాడు గొర్రెల దొడ్డిలో నుంచి నిజంగా గొర్రెలలో మందలలో తిరిగేవాడిని, కొండలలో మెట్టలలో తిరిగేవాడిని హెచ్చించావయ్యా. దావీదు శత్రువులందరి నుంచి అతను విడిపించావు. 17 గొప్ప గొప్ప యుద్ధముల్లో విజయాన్ని ఇచ్చాడటండి దావీదుకు దేవుడు. దేవుని కృప ఆయన శత్రువుల నుంచి ఆయన విడిపించడానికి, వారి మీద జయాన్ని పొందడానికి కారణమైంది. చివరిగా లోకంలో గనులకు ఇవ్వబడినటువంటి పేరు దేవుడు దావీదుకు తన కృప ద్వారా అనుగ్రహించాడు. అటువంటి కృపను నీవు నేను మనమందరము పొందుకుంటూ దేవుని కృపలోనే మనమందరం ముందుకు కొనసాగాలని ఈ మాటలు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు దావీదుకు అనుగ్రహించినటువంటి కృప మనకును అనుగ్రహించి ఆయన మనల్ని నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకొని ఈ వాక్యమును మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినము మీరు మాతో మాట్లాడారు. మీ కృప దావీదు స్థితిని మార్చగలిగింది.
ప్రభు తన తండ్రి తన అన్నలు దావీదు కేవలము గొర్రెలు మేపుకొనడానికే పనికొస్తాడని అనుకున్నారు. ప్రభువా అల్పమైన వానిగా చూశారు. ప్రభు ఇదిగో తండ్రి సమూయేలు కూడా మనుషుల పై రూపమును చూసిన సందర్భాలు లేఖనంలో ఉన్నాయి. కొన్నిసార్లు దైవ సేవకులు కూడా మమ్మల్ని గుర్తించలేకపోవచ్చు అయ్యా, కొన్నిసార్లు మనుషులు మమ్మల్ని లక్ష్య పెట్టకపోవచ్చు. నీవు కృప చూపించడం మొదలు పెడితే మేము అల్పులమైన కూడా ప్రభు మేము గొప్పవానిగా మార్చబడగలం. మీరు కృప చూపించండి తండ్రి. ప్రతి విధమైన సమస్య నుంచి దావీదును తప్పించినట్టుగా మమ్మను కూడా మీరు తప్పించండి ప్రభు మీ కృప చేత. ప్రభు లోకంలో గనులకు ఇచ్చినటువంటి పేరు వంటి పేరు దావీదుకి ఇచ్చిన దేవుడవు మాకును అయ్యా ఇదిగో తండ్రి లోకములో మంచి పేరును అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా గౌరవమును మీరు మాకు అనుగ్రహించండి. దావీదుకు మాత్రమే మీరు చాలిన దేవుడవు కాదు, మా అందరికీ చాలిన దేవుడు. అటువంటి కృపలో మీరు మమ్మల్ని నడిపింపమని ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.